ఒక్క మాట అడుగుతా. మన దేశంలో మన భాష మాట్లాడ్డానికి పర్మిషన్ అడగాలా? ఈ సినిమా చూశాక నా రక్తం మరుగుతోంది బాబోయ్. ఈ రోజుల్లో ఇలాంటి గట్సున్న సినిమా తీయడం మామూలు విషయం కాదు. థియేటర్లో కొందరు ఈలలు వేస్తుంటే మరికొందరు సైలెంట్గా షాక్లో ఉండిపోయారు. హబా, ఇప్పుడే సినిమా అయిపోయి బయటకొచ్చా. తల కొంచెం భారంగా ఉందిగాని మనసు నిండిపోయింది. అసలు శివకార్తికేయనేంటి, ఆ మేకోవరేంటి? ఇప్పటికీ నా కళ్ల ముందు ఆ రైల్వే స్టేషన్ ఫైట్ సీన్ తిరుగుతూనే ఉంది. స్టార్టింగ్లో ఇదేం సినిమారా బాబూ అనుకున్నా, కాని కథ లోపలికి వెళ్లే కొద్దీ సీటు అంచున కూచోబెట్టేసింది. కథ విషయానికొస్తే ఇది 1960ల కాలం నాటి కథ. ఒక సాదాసీదా రైల్వే ఉద్యోగి తన మీద, తన ఊరిమీద బలవంతంగా రుద్దే ఒక భాషకి, ఆ భాష వెనకున్న రాజకీయాలకి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఆ పోరాటంలో అతను ఏం కోల్పోయాడు అనేదే ఈ పరాశక్తి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కలర్ఫుల్గా, కొంచెం కామెడీగా సాగిపోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ బావుంది. కానీ ఇంటర్వెల్కి ముందు ఒక 20 నిమిషాలుంటుంది చూడండి, అక్కడి నుంచి సినిమా రూటే మారిపోతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం గూస్ బంప్స్ అంతే. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా ఉంటుంది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడా కొంచెం స్లో అయినట్టు అనిపించినా క్లైమాక్స్కొచ్చేసరికి మాత్రం డైరెక్టర్ సుధా కొంగర్ గారు మళ్లీ ఫామ్లోకొచ్చేశారు. ఆ చివర్లో వచ్చే కోర్ట్ సీన్ చూస్తుంటే పాత పరాశక్తి వైబ్స్ గుర్తొచ్చాయి. శివకార్తికేయన్ మనిషి మారిపోయాడు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఆవేశం, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. శ్రీలీల కేవలం డాన్సులకే కాదు, యాక్టింగ్ కూడా భీభత్సంగా చేయగలదని ప్రూవ్ చేసింది. ఇక విలన్గా జయం రవిని చూస్తే నిజంగానే కోపమొస్తుంది, అంతలా జీవించేశాడు. సుధా కొంగర్ గారి విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఒక సెన్సిటివ్ పాయింట్ని తీసుకుని ఎక్కడా కాంట్రవర్సీకి భయపడకుండా మొండిగా తీశారు. స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా సినిమా ఎక్కడా ట్రాక్ తప్పలేదు. విజువల్స్ అద్దిరిపోయాయి. 1960ల నాటి మద్రాసుని మన కళ్ల ముందుంచారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు ట్రిమ్ చేస్తే బావుండేది. పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిచ్చెక్కిచ్చింది. ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమాలో నచ్చినవి: శివకార్తికేయన్ విశ్వరూపం, సుధా కొంగల్ గారి బోల్డ్ డైరెక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, క్లైమాక్స్ ఎమోషన్. నచ్చనివి: సెకండ్ హాఫ్లో అక్కడక్కడా వచ్చే ల్యాగ్, కొన్ని పొలిటికల్ సీన్స్ అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. ఫైనల్గా ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదు. ఇది ఒక ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ జర్నీ. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఆ అరమార్కు కేవలం సెకండ్ హాఫ్లో ఉన్న చిన్న ల్యాగ్ కోసమే తగ్గించా. మిగతాదంతా టాప్ నాచ్. మీరు సినిమా చూసారా? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సెలవు.